అండ్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహేంద్ర, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సరేంటి ఇవాళ ఐటీ స్టాక్స్ డౌన్ అవుతా ఉన్నాయి, ఇంపాక్ట్ ఏమనుకోవచ్చు సార్? అయితేనండి ఈ రోజున ప్రధానంగా భారత మార్కెట్లో ఐటీ షేర్లు పడతాం అనేటువంటిది మనం గమనిస్తున్నాం పొద్దుటి నుంచి. కానీ ఈ పత్రం అనేది గత రాత్రి నుంచి యుఎస్ మార్కెట్లో ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నిట్లోనూ కూడా ఎక్కువగా అమ్మకాలు అమెరికా స్టాక్ ఎక్స్చేంజెస్లో నిన్న మొదలవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క ఐటీ కంపెనీల యొక్క ప్రాఫిటబిలిటీ అనేటువంటిది తగ్గుతుందని, రానున్న రోజుల్లో ఏఐతో తట్టుకుని ఈ ఐటీ కంపెనీలు నిలబడటం సాధ్యపడదేమోనని, వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఇంకా ఇంకా తగ్గుతాయని, ఇటువంటి భయాలు మార్కెట్లో విపరీతంగా నెలకొన్నాయి. అందువల్లే మనం ఇవాళ ఒక్క రోజులోనే ఇన్ఫోసిస్ షేర్ ప్రైసు 8% పడిపోవటం, అలాగే టీసీఎస్ ప్రైస్ కూడా 7% పడటం, మళ్ళీ వీటితో పాటుగా విప్రో, టెక్ మహేంద్ర ఈ షేర్లలో కూడా భారీ పతనాన్ని చూసాం. ఈ ఐటీ షేర్లలో ఒక్క రోజులోనే అన్ని కంపెనీలు కలిపి చూస్తే మనం దాదాపుగా 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మాయమైపోయిందని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ఫాల్ కొంత కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడుగా మరోవైపు రూపీ స్ట్రెంగ్థెన్ అవటం మన ఎకానమీకి ఎంతో మేలైనప్పటికీ ఇది ఐటీ కంపెనీలకైతే మాత్రం నెగిటివ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా రూపీ మరింత స్ట్రెంగ్థెన్ అయితే ఐటీ కంపెనీలకు ఆల్రెడీ ఉన్నటువంటి ప్రెజర్కి ఇది కూడా యాడప్ అయ్యి రానున్న రోజుల్లో ఐటీ కంపెనీ షేర్లలో ఈ యొక్క సేల్స్ అనేది మరింతగా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పొచ్చండి. కాలర్ ఉన్నారు సార్, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జియో ఫైనాన్స్, ఐటీసీ, లారస్ ల్యాబ్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? అయితేనండి ఈ 3 కంపెనీల్లోనూ కూడా ఇప్పుడు 1 by 1 చూద్దాం. ముందుగా జియో ఫైనాన్స్. జియో ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం చాలా మంచి కంపెనీ. మీరు కొనాలనుకునేటువంటి షేర్లని ఒక సిస్టమేటిక్ వేలో మంత్లీ కొన్ని షేర్లు కనుక కొనుక్కుంటే లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఇది ఉపయోగమేనండి. లేకపోతే ఐటీసీ విషయానికి వస్తే ఐటీసీ షేరు డ్రాస్టిక్గా పడిన తర్వాత ఇప్పుడే కొద్దిగా పుంజుకోవటం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఐటీసీ కూడా కనీసం ఒక ఏడాది కాలం కోసం అని చెప్పి మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే లారస్ ల్యాబ్స్ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్ నుంచి ఏదన్నా మళ్ళా ఒక స్టీప్ ఫాల్ వచ్చినప్పుడు మళ్ళీ మన లారస్ ల్యాబ్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునేటువంటి ఆలోచన చేయొచ్చండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసులు చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్, 3 స్టాక్స్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. లాంగ్ టర్మ్కి ఏమన్నా తీసుకోవచ్చా? ఫండమెంటల్ గా అబాట్ ఒకటి సార్, బిఈఎంఎల్ డిఫెన్స్ లో బిఈఎంఎల్ సార్, ఎఫ్ఎంజీసీ లో ఏడిఎఫ్ సార్. ఈ మూడింటి గురించి ఫండమెంటల్ గా ఎలా ఉండదు? లాంగ్ ఎఫ్ఎంసీజీలో ఏది అడుగుతున్నారు? ఏడిఎఫ్ ఫుడ్ సార్. ఓకే. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి వాటిల్లో ముందుగా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి షేర్లో బిఎంఎల్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ అండి. డిఫెన్స్లో ఉన్నటువంటి కంపెనీల్లో మీరు ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ ఆలోచనతోటే కొందాం అనుకుంటే దానికి ఒక మార్గం ఏంటంటే ఒకే రోజు ఎంటైర్ క్వాంటిటీని కొనకుండా క్రమేణా మీరు ఎక్వైర్ చేసుకుంటూ వెళ్తే ప్రయోజనకరంగా ఉంటుందండి. లేకపోతే ఎఫ్ఎంసీజీ షేర్లు రిలేటివ్లీ అండర్ పర్ఫార్మ్ చేశాయి గత కొంతకాలంగా. కానీ రానున్న రోజుల్లో మీరు ఒకవేళ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉండాలి అని అనుకుంటే రిలేటివ్లీ హిందుస్థాన్ యూనిలివర్లో తగ్గినప్పుడల్లా కొన్ని షేర్లు కొనుక్కుంటూ వెళ్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కలర్ సుజాత చేస్తున్నారు. సుజాత గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేను క్వాలిటీ పవర్, రూబికాన్, టీడీ పవర్ తీసుకున్నాను సార్.
హలో, చెప్పండి. అవి ఉంచుకోవచ్చా సార్? ఏమైనా ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ లో ఉన్నాను అమ్మేసి. అంటే మీరు అసలు మామూలుగా ఎంతకాలం కోసం ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో కొన్నారు? క్వాలిటీ పవర్ బాగానే వచ్చింది సార్. నేను లాంగ్ టర్మ్ అని తీసుకున్నాను, కానీ అది డౌన్ అయిపోతుంది. మీరు ఇప్పటికీ ప్రాఫిట్లోనే ఉండుంటే ఒక సీజీ పవర్ హోల్డ్ చేసి మిగతా వాటిని ప్రాఫిట్ బుక్ చేసుకోండి అమ్మా. కాల్ కట్ అయినట్టు. నెక్స్ట్ కాలర్ మల్లికార్జున చేస్తున్నారు. మల్లికార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అమ్మా, చెప్పండి. నా దగ్గర ఇంటరాక్ట్ బిల్డింగ్ ఒక 40% ప్రాఫిట్ లో ఉన్నాను. ఒక 200 షేర్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఎన్సీసీ 200 రూపీస్ దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి. అది కొంచెం నెగిటివ్ లో ఉన్నాను. ఈ రెండు ఎన్సీసీ యావరేజ్ చేసుకోవచ్చా, ఇంటరాక్ట్ బిల్డింగ్ ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా ఈ సిచ్యువేషన్ లో? ఎన్సీసీ వచ్చేసి మీరు ఇప్పుడేం యావరేజ్ చేయొద్దండి. కాకపోతే ఇప్పటికే ఉన్న స్టైల్ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మళ్ళా ఏదన్నా ఇంకా కాస్త రైజ్ వస్తే స్మాల్ క్వాంటిటీస్ అమ్మటం మీరు స్టార్ట్ చేసుకోండి. ఓవరాల్గా 200 రూపీస్ ప్రైస్ మరీ నియర్ ఫ్యూచర్లో రావటం కష్టమే అవ్వచ్చు అండి. సార్, ఇండియా యుఎస్ టారిఫ్ సిచ్యువేషన్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది సార్ ఇప్పుడు? అయితే మనం ముఖ్యంగా నిన్న మార్కెట్లను కనుక గమనిస్తే ఒక స్టేజ్లో సెన్సెక్స్ 4000 పాయింట్లు పెరగటం, తర్వాత ఫైనల్గా 2200 పాయింట్ల సెన్సెక్స్లో పెరుగుదల అనేది చూసాం. ఇంతకీ అసలు ఇండియా యుఎస్ టారిఫ్ అగ్రిమెంట్ అనేది ఈ క్షణం వరకు కూడా సైన్ అవ్వలేదు కానీ ఇరుపక్షాల నుంచి కూడా కొన్ని మాటలు మాత్రమే వచ్చాయి బయటికి. దాని ప్రకారంగా భారతదేశానికి టారిఫ్లు 18% మాత్రమే అమెరికా విధిస్తుందని, ఇప్పుడున్నటువంటి 50% నుంచి 18% దిగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఇవి కనుక కార్యరూపం దాల్చి ఇండో యుఎస్ టారిఫ్ అగ్రిమెంట్ కనుక సైన్ అయితే ఆ ప్రకారంగా ఈ 18% టారిఫ్ దిగటం వల్ల భారతదేశంలో చాలా రంగాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మనం 2025 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 9 నెలల కాలంగా ఈ టారిఫ్ భయాల వల్లే మార్కెట్లో ఎంతో ఫాల్ ఏంటో చూసాం. ఇప్పుడు ఇది పూర్తి కార్యరూపం దాలిస్తే, కాకపోతే అటు అమెరికా కానీ ఇటు భారతదేశం కానీ ఇది కార్యరూపం దాల్చినట్టేను. ఇంకా ఈ యొక్క ఒప్పందానికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ అండర్స్టాండింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఓన్లీ సంతకాలే మాత్రమే జరగాల్సిందనేటువంటి సంకేతాలు ఇచ్చాయి. ఆ ప్రకారంగా ఏదైనా జరిగితే ఈ యొక్క టారిఫ్ అగ్రిమెంట్ వల్ల భవిష్యత్తులో కూడా మన మార్కెట్లకి ఎంతో ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది నిజానికి కంపేర్ టు చైనా అదర్ కంట్రీస్ ఇండియాకి చాలా బెటర్గానే ఈ డీల్ జరిగినట్టుగా మనం చెప్పవచ్చు. దీనికి మరో ప్రధానమైన కారణం, దీనికన్నా ముందే మన యూరోప్ టారిఫ్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకోవటం వల్ల అమెరికా కూడా వీలైనంత తొందరగా భారత్తో ఈ అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఆలోచనకు రావటం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క అగ్రిమెంట్ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం వల్ల భారతదేశంలో ఎన్నో రంగాలకి ఎగుమతులకి చాలా మంచి అవకాశం దొరుకుతుంది. అదే కాకుండా రూపీ కూడా మరింత బలపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న ఇవాళకి రూపీ ఎంతో స్ట్రెంగ్థన్ అయింది, మరింత రూపీ స్ట్రెంగ్థన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. కాల్ ఉన్నారు సార్, భాస్కర్ రెడ్డి కాల్ చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. నాట్కో ఫార్మాను ఎటర్నల్ ఈ రేట్లో బై చేయొచ్చండి? టార్గెట్ రెడీ చెప్తారండి. ఓకే అండి, మీరు కనుక ఇప్పుడు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఫార్మా రంగంలో ఉండాలనుకుంటే నాట్కో ఫార్మా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనండి. నాట్కో ఫార్మాని ఏదో ఒక క్వార్టర్ 2 క్వార్టర్ల కోసం కాకుండా ఒక 2-3 సంవత్సరాల కాలానికి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఫార్మాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఎప్పటికప్పుడు మంచి రీసెర్చెస్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావటం, తర్వాత నాట్కో ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా బాగుండటం, ఈ కారణాల వల్ల రానున్న రోజుల్లో నాట్కో ఫార్మా చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి మీరు కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే ఎటర్నల్ కూడా లాంగ్ టర్మ్కి డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయదగిన షేర్లో ఒక షేర్ అని చెప్పొచ్చు. ఎటర్నల్ పనితీరు కూడా ఆశాజనకంగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక 2-3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన కనుక ఉంటే ఈ 2 స్టాక్స్లను కూడా
సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రయోజనం ఉండే అవకాశం ఉందండి. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీబీ రావు గారితో. జీవీరావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఇన్ఫోసిస్ ఒకటి హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ రెండు 10% ప్రాఫిట్ లో ఉన్నాము, తగ్గిపోతున్నాయి కదా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా? ఇంకొకటి కంటిన్యూస్ కార్పొరేషన్ తీసుకోవచ్చు ప్రెజెంట్ రేట్ లో. ఓకే, ముందుగా ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇప్పుడు ఐటీ సెక్టార్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్న మాట నిజం. కానీ ఈ కరెక్షన్ నుంచి కొంత రికవరీకి అవకాశం ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్స్ వాళ్ళ ఒక్కరోజు 8% దాకా ఫాలో అయ్యాయో ఇక్కడి నుంచి కొంత రికవరీకి అవకాశం ఉంది. ఆ రికవరీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం ఇంకా ఐటీ సెక్టార్ వైపు చూడకపోవటమే మంచిది, కానీ బట్ అమ్మటానికైతే ఇది సరైన సమయం కాదు. కొద్దిగా కరెక్షన్ మళ్ళా రికవరీలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రికవరీ మోడ్లో మీ యొక్క ప్రాఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఆ టైం చూసి ఈ రెండింటిని అమ్మే ప్రయత్నం చేయండి. కంటైనర్ కార్పొరేషన్ విషయానికి వస్తే కరెంట్ రేట్ నుంచి కూడా మీరు బై చేయడం. కాలర్ ఉన్నారు, విజయలక్ష్మి కాల్ చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి జీబీ రావు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఆర్వీఎన్ఎల్ ఆంధ్ర పేపరు ఫెసిలిటీ ఇప్పుడు తీసుకోవచ్చండి? ఆర్వీఎన్ఎల్ కరెంట్ రేట్లు కాకుండా ఇంకా ఏదన్నా ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు ఫ్రెష్ బయింగ్ గురించి చూడటం మంచిదమ్మా. ఆంధ్ర పేపరు ఫ్రెష్ బయింగ్ కరెంట్ రేట్లు అవాయిడ్ చేయండి. సార్ క్యాంప్స్ ఫోర్టీస్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చు అని. క్యాంప్స్ అయితే ఇప్పుడు కరెంట్ రేట్లు అవాయిడ్ చేయండి. ఫోర్టీస్ హెల్త్ కేర్ మీకు లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం బై చేయొచ్చండి కరెంట్ రేట్లో కూడా. కాకపోతే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కనీసం 18 months to 2 years ఉన్నప్పుడు మాత్రమే ఇది మీకు సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణమూర్తి చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి జీబీ రావు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్ జీవీరావు గారు. నమస్తే అండి. మేము ఇప్పుడు సిల్వర్ బీచ్ లో ఇప్పుడు ఉన్న రేట్ లో 265 రూపాయలు ఉంది, కొనొచ్చా లేదా? అదొకటి హిందుస్థాన్ కాపర్ ఈ రేట్ లో కొనొచ్చా లేదా? ఈ రెండు చెప్పండి సార్. నిజానికి లాస్ట్ వీక్లో మీరు సిల్వర్ బీసు సేల్ చేయొచ్చా అని అడిగినప్పుడు నేను అర్జెంటుగా అమ్మని చెప్పడం జరిగింది. మరి మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. సిల్వర్ బీస్ మీతో పాటుగా ఇంకా ఒక ఇద్దరు కూడా అడిగారు. నేను సిల్వర్ బీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు క్యాష్ మార్కెట్లో కూడా గమనించండి, అనూహ్యమైనటువంటి పెరుగుదల వచ్చినప్పుడు ఇప్పుడు సిల్వర్ 4,25,000 రూపాయలకి వెళ్ళిన తర్వాత తగ్గటం అనేటువంటిది అనివార్యమైనటువంటి విషయమేనండి. అది అక్కడ 4,25,000 నుంచి 2,080కి రావటం ఏమాత్రం కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం కానే కాదు. మీరు మళ్ళా సిల్వర్ బీస్ కన్నా కూడా గోల్డ్ బీస్ ఎప్పుడూ కూడా కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు క్రమం తప్పకుండా. ఇది చాలా సేఫ్ రిలేటివ్లీ రెండిట్లోనూ కూడా ఆలోచించినప్పుడు. అందుకని చెప్పి మీరు సిల్వర్ వైపు కన్నా కూడా గోల్డ్ వైపుకే ఎక్కువ మొగ్గు చూపండి. అది కూడా కొనాలనుకునేటువంటిది ఏదైనా సింగిల్ డే బయింగ్ కాకుండా క్రమం తప్పకుండా కొనుక్కుంటూ వెళ్తే డెఫినెట్గా ప్రయోజనం ఉంటుందండి లాంగ్ రన్లో. నెక్స్ట్ కాలర్ ధర్మారావు చేస్తున్నారు. ధర్మారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం రావు గారు. నమస్తే అండి. సార్ ఇవాళ టెక్ షేర్స్ బాగా పడిపోయాయి కదా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ మీకు బై చేయొచ్చారు కదా? లేదండి, అవాయిడ్ చేయండి ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ వీటిల్లో. నిజానికి ఒక షేరు పడిన వెంటనే దాన్ని చేజ్ చేసి మనం కొనకూడదండి. ముందుగా అసలు పడతానికి కారణాలు ఏంటనేటువంటిది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒకే రోజు 8% పడిపోయింది అంటే వెనక మళ్ళీ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉందండి. ఇక్కడ కేవలం ఆ ఒక్క కంపెనీ కాదు, ఇప్పుడు టెక్నాలజీలో టాప్ లీడర్ షేర్స్ అన్నీ కూడా ఫాలో అవటం చూసాం. దీనికి ప్రధానంగా ఏఐ నుంచి వస్తున్న కాంపిటీషన్ని తట్టుకోగలుగుతాయా లేవా అనేటువంటి భయాల వల్ల మనకి ఇంటర్నేషనల్గా కూడా ఈ టెక్నాలజీ కంపెనీస్లో సెల్ ఆఫ్ అనేది చూస్తున్నాం. ఈ పరిస్థితిలో ఈ సెల్ ఆఫ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పే సంకేతాలు ఏమి లేవు కాబట్టి తొందరపడి ఇప్పుడు బై చేయకండి. ఈ టెక్నాలజీ షేర్ల పట్ల ప్రస్తుతం వేచి ఉండే దూరంలో ఉండటమే మంచిదండి. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీ రావు గారితో. హలో ప్రకాష్ గారు చెప్పండి. సార్ నాది
టీసీఎస్ ఉన్నాయి, చాలా హైలో తీసుకున్నాను. మరి ఇప్పుడు ఉంచమంటారా, సేల్ చేయమంటారా? ఇంకోటి పెర్మాల్ ఫార్మా కూడా హైలో తీసుకున్నానండి. 260లో తీసుకున్నాను పెర్మాల్ ఫార్మా. టీసీఎస్ 35-50లో తీసుకున్నాను. టీసీఎస్ మీరు ఈ రోజు అమ్మద్దు కానండి. ఒకవేళ మళ్ళీ మార్కెట్ కొంత రికవరీ వచ్చి కాస్త రైజ్ వస్తే మీ లాస్ని కొంత తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందండి. ప్రెమిల్ ఫార్మా కూడా ఏదన్నా మళ్ళీ రైజ్ అయినప్పుడు మాత్రమే అమ్మే ప్రయత్నం చేయండి. ఇవాటికి వాళ్ళ భయపడిపోయి అమ్మకండి. అయితే అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్రెష్ బయింగ్ కూడా చేయకండి. ఈ 2 స్టాక్స్లను కూడా ఈరోజు ఇప్పుడు తొందరపడి ఫ్రెష్ బయింగ్ చేయటం కానీ యావరేజ్ చేసే ప్రయత్నాలు కానీ చేయకండి. ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేస్తూ కాస్త మార్కెట్ రైజ్ వచ్చినా వీటిల్లో దాన్ని ఎగ్జిట్ ఆపర్చునిటీగా తీసుకోండి. నెక్స్ట్ కలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే అండి. సార్, నా దగ్గర ఇందాక మీరు బిఎంఎల్ గురించి చెప్పారు, కానీ నేను ఒక దగ్గర 6 months బ్యాక్ కొన్నాను సార్ బిఎంఎల్. చాలా రేట్ లో కొన్నాను, 4,900 రేట్ లో. తర్వాత స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయితే చాలా డౌన్ అయిపోయింది. దగ్గర నా దగ్గర 4 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి సార్ బిఎం. అదేంటంటే గ్రాడ్యువల్ గా నేను పడుతున్నా కొంది కొన్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇప్పుడు యాక్చువల్లీ మీరే కాదండి, చాలామంది చేస్తున్నటువంటి ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే ఒక షేర్ ఫాలో అవుతున్నప్పుడు దాన్ని చేక్ చేసి పడినప్పుడల్లా ఇంకా కొనుక్కుంటా పోయి దీన్ని యావరేజ్ చేస్తున్నాం అనుకుంటే అది ఓవరాల్గా మీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ పెరిగిపోతూ ఉంది. ప్లస్ ఒక సెక్టార్లో ఒకే ఒక కంపెనీ చూజ్ చేసుకుని దాని మీదే వెళ్ళటం కూడా తప్పైపోయిందంటే చెప్పొచ్చు. కానీ జరిగిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు కంగారు పడిపోయి ఒకేసారికి ఈ స్టాక్స్ని అమ్మకండి. మళ్ళీ డిఫెన్స్ రంగంలో రికవరీ రావాలంటే మీకు కొద్దిగా టైం పడుతుంది. అంటే పేషెన్స్ ఉండి కనీసం ఒక 2 సంవత్సరాలన్నా వెయిట్ చేస్తే దీనిలో చాలా వరకు రికవరీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకని మీరు హోల్డ్ చేయమంటున్నాను తప్పితే మళ్ళీ ఫ్రెష్ బయింగ్లు యావరేజ్లు మాత్రం పొరపాటు కూడా చేయకండి. ఎందుకని సార్ డిఫెన్స్ సెక్టార్కి అలొకేషన్ బాగానే జరిగిన బడ్జెట్లో డౌన్ అవుతూనే ఉన్నాయి? అయితే ఇక్కడ కారణం ఏంటంటే అండి, బడ్జెట్లో చాలా పెద్ద బిగ్ బ్యాంగ్ వచ్చేస్తుంది. ఇంకేముంది, ఈ బడ్జెట్ వస్తుంది అనగానే డిఫెన్స్లో బడ్జెట్లో చాలా విపరీతంగా వచ్చేస్తాయి. తర్వాత విపరీతమైన అనౌన్స్మెంట్లు వచ్చేస్తాయి. దాంతో ఈ డిఫెన్స్ సెక్టార్ షేర్లని డబుల్ ప్రైస్లు అయిపోతాయి. ఇలా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో ఇన్వెస్టర్స్ ఉన్నారు. అప్పుడు మనకి వచ్చినటువంటి ఎలకేషన్స్ ఒక ఇండిపెండెంట్గా ఆలోచిస్తే రీజనబుల్గానే రైజ్ అయినట్టు అనిపించినప్పటికీ ఇన్వెస్టర్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేకపోయారు. ఇది ఒక ప్రధాన కారణం. లేకపోతే రెండో కారణం ఏంటంటే డిఫెన్స్ కంపెనీలు ప్రకటించినటువంటి ఫలితాలు కూడా ఇన్వెస్టర్స్ యొక్క అంచనాలను రీచ్ కాలేకపోయాయి. ఉదాహరణకు BDL యొక్క క్వార్టర్లీ ఫలితాలు ఇన్వెస్టర్స్ ఆశించిన స్థాయిలో లేవు. అందుకని మనం చూస్తే BDL యొక్క షేర్ ప్రైసు 1800 దాకా వెళ్ళినటువంటి ఈ కంపెనీ షేర్ ఇవాళ 1500లో కూడా సపోర్ట్ తీసుకోకుండా డౌన్ అయిపోయి ఇప్పుడు 1300 స్థాయికి వచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఇంకాస్త తగ్గి 1250 దాకా కూడా వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే HAL షేర్ కూడా మనకి 4190 రూపాయల దాకా కూడా పడిపోవటం గమనించాం. దీనికి 2 కారణాలు ఏంటంటే, ఒకటేమన్నా కంపెనీల యొక్క ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటం, రెండోది ఏమన్నా ఈ యొక్క డిఫెన్స్ బడ్జెట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఇన్వెస్టర్లు ఆశించటం. ఈ 2 కారణాల వల్ల ఈ యొక్క రంగంలో ఉన్న షేర్లు పడిపోవటం జరిగాయి. అయితే గాబరా పడి డిఫెన్స్ స్టాక్స్ని ఎవరు కూడా ఇప్పుడు అమ్మొద్దు. వీటిని కనీసం 1-2 సంవత్సరాలు హోల్డ్ చేస్తే మంచి రిటర్న్సే అందించేటువంటి అవకాశం ఉందండి. నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్తే సార్, డాక్టర్ జీవరావు గారు. నమస్తే అండి సార్. ఫ్రెష్ ఎంట్రీ డిక్సాన్ లాను ఇన్ఫోసిస్ రిలయన్స్ తీసుకోవచ్చు సార్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో? మనం 1 by 1 వద్దామండి. ముందుగా డిక్సన్ విషయానికి వస్తే కంపెనీ ఫండమెంటల్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా కరెంట్ రేట్లో ఫ్రెష్ ఎంట్రీని అవాయిడ్ చేయండి. లేకపోతే 2 ఇన్ఫోసిస్ విషయంకి వస్తే ఈరోజు మన ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 8% ఫాల్ అవటం గమనించాం. ఈ ఫాల్ ఇంతటితోటి ఆగిపోయినట్టే అని చెప్పే సంకేతాలు లేవండి. ఇక్కడ ఏంటంటే దీనిలో ఒక స్టెబిలిటీ వచ్చే వరకు కూడా వెయిట్ చేయటమే మంచిది. మనం కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ క్లారిటీ రాకుండా ఇన్ఫోసిస్లో మళ్ళీ ఇప్పుడు తొందరపడిపోయి ఫ్రెష్ బయింగ్ మాత్రం చేయకపోవటమే చాలా బెటర్ అండి. ఎందుకంటే
ఏ నుంచి వచ్చేటువంటి కాంపిటీషన్ వల్ల ఈ రంగంలో ఉన్న షేర్లు మరింత పతనం అవుతాయనే భయాలు నెలకొన్నాయి. అందుకని దీనిలో కొంత క్లారిటీ వస్తే, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరిగే సంకేతాలు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ రేటు పెట్టుకున్నా పర్లేదు, కానీ ప్రస్తుతం మాత్రం ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ చేస్తున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి. రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నాకు సిగ్నిటీ గురించి సిగ్నిటీ కొన్నాను సార్. నేను ఏదండి? సిగ్నిటీ సార్ ఓకే. 1650 కొన్నానండి. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మీరు కనుక కనీసం ఒక 1 year హోల్డ్ చేసుకునే ఆలోచన ఉంటే దీనిలో మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉందండి. సార్ యాంబర్ ట్రెంట్ షార్ట్ టర్మ్ లో రేజ్ అయ్యే ఛాన్స్ ఉందా ప్రైస్ అని అడుగుతున్నారు. అయితే దీనిలో ట్రెంట్ విషయానికి వచ్చినప్పుడు నిజానికి ప్రజెంట్ రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చిందని చెప్పొచ్చు ట్రెంట్. అయితే షార్ట్ టర్మ్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్ గురించి ఇప్పుడు గెస్ట్ చేయడం కూడా కష్టమే కాదండి. ట్రెంట్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లే అనండి. ట్రెంట్ను మీరు హోల్డ్ చేయాలంటే కనీసం 1 year అన్నా ఉంచుకునే ఉద్దేశం ఉంటేనే ట్రెంట్లో పొజిషన్ తీసుకోండి. లేకపోతే కేవలం 1 quarter 2 quarterల కోసమే తెలియని ఎంటర్ కాకపోవటమే మంచిదండి. ఈవెన్ ఎంబర్ కూడా మీరు లాంగ్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ గురించి ఆలోచించండి. విశాల్ మెగా మార్ట్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. విశాల్ మెగా మార్ట్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా తీసుకోవచ్చండి. కాకపోతే మీరు దాన్ని బయింగ్ యొక్క ప్లానింగ్ ఎలా స్ట్రాటజీ చేయాలంటే ఎంటైర్ క్వాంటిటీని సింగిల్ డే కొనకుండా దాన్ని స్టాగర్ చేసుకుంటూ మంత్లీ కొన్ని షేర్లు కొనుక్కుంటూ వెళ్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఐఆర్సిటీసీ అండ్ అమర్ రాజా సార్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 20% లాస్లో ఉన్నారు. రెండు కూడా పొరపాటు కూడా యావరేజ్ చేయకండి. అసలు యాక్చువల్గా యావరేజ్ అనేటువంటి ప్రిన్సిపల్ ఒక ఎక్సెప్షన్ గమనించండి మీరు. అది జనరల్ రూల్ కాదండి. ఒక షేర్ని మనం యావరేజ్ చేయటం అనేది ఏంటంటే ఫండమెంటల్స్ అన్నీ ఈక్వల్గా స్ట్రెంగ్త్గానే ఉన్నాయి. మార్కెట్లో అనవసరంగా ఎక్కువగా ఫాలో అయింది. మళ్ళీ చాలా క్విక్గా ఇది రికవర్ అయ్యే అవకాశాలు ఉంది. మొమెంటం స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే యావరేజ్ చేయాలి, కానీ ఊరికనే ప్రైస్ తగ్గినంత మాత్రానికే యావరేజ్ చేయొద్దండి. కాకపోతే ఫండమెంటల్స్గా చూస్తే అటు ఐఆర్సిటీసీ కానీ ఇటు అమర్ రాజా బ్యాటరీస్ కానీ రెండు కూడా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీలే. ఇప్పటికే ఉన్న షేర్లను డెఫినెట్గా హోల్డ్ చేయండి. యావరేజ్ ఆలోచన మాత్రం విరమించుకోండి. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్కి సంబంధించి క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.